ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కూతురు విడుదల. తీవ్ర సంతోషంలో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది. ఈ క్రమంలో కవితను ఇవాళ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లో రిమాండ్ నేటితో ముగినుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరపున లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటి వరకు చాలాసార్లు తిరస్కరించబడింది. ఈసారి కూడా కవిత రిమాండ్ను కోర్టు పొడిగిస్తారా లేక బెయిల్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఈరోజు కోర్టు పరిశీలించనుంది. ఆ తర్వాత కవితతో పాటు ఇతర నిందితులకు ఛార్జ్షీట్ కాపీని అందించే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ 2 కేసుల్లో జ్యుడిషియల్ రిమాండ్ను మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి కవితను నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచే అవకాశం ఉంది. మార్చి 16న కవిత ట్రయల్ కోర్టులో హాజరుపరచగా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి ఆఫ్ కీలక నేతలకు 100 కోట్లు వెళ్ళినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం రాబట్టేందుకు ఈడీ కస్టడీకి తీసుకోవాలని కోరగా కవితను 2 దశలలో మొత్తం 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న ఆమెను కూడా అరెస్ట్ చేసిన సిబిఐ 3 రోజులు సిబిఐ కస్టడీలో అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా సిబిఐ కేసులు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించింది. ప్రస్తుతం 2 కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగినుంది. అయితే బెయిల్ ఇస్తారా అన్నది మాత్రం అనుమానంగా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.